సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తిరుమల లడ్డూ చుట్టూ ముదురుతున్న రాజకీయం గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ లలిత్ గారు నమస్తే విష్ణు. లలిత్ గారు, చూస్తున్నాం కదా తిరుమల లడ్డూ చుట్టూ రాజకీయం ముదిరి పాకాన పడుతుంది. అసలు తిరుమల లడ్డు అంటేనే ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటో అందరికీ తెలుసు. కనీసం కొంచెం లడ్డు దొరికినా సరే దాన్ని ఒక అదృష్టంగా భావించి స్వీకరిస్తాం. అంతటి పరమ పవిత్రమైంది తిరుమల శ్రీవారి లడ్డు. ఇప్పుడు అటువంటి లడ్డు చుట్టూ రాజకీయం అనేది ముదిరి పాకాన పడుతుంది. సాక్షాత్తు మంగళగిరిలో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారంటూ కూడా వారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం జరుగుతుంది అసలు తిరుమల సన్నిధిలో? విష్ణు, ఇక్కడ రాజకీయం అనడం కంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక చిత్తూరు జిల్లా వాసి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంటి ఇలవెల్పు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు రాజకీయం అనే పేరును తొలగిస్తే దాంట్లో నిజాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించాలి. ఇక్కడ తిరుమల లడ్డూకు గత కొన్ని సంవత్సరాలుగా ఆవు నెయ్యిని వాడేవాళ్ళు. ఈ ఆవు నెయ్యినే ప్రతి ప్రసాదానికి, ఒక లడ్డూకే కాకుండా ఇతర ప్రసాదాలు కూడా ఉన్నాయి, ఆవు నెయ్యిని వాడేవాళ్ళు. ఈ ఆవు నెయ్యిని వాడే క్రమంలో గతంలో చిత్తూరు డైరీ నుంచి వచ్చేది. చిత్తూరు డైరీ ఎప్పుడైతే మూతబడిపోయిందో మనకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ కర్ణాటక, తమిళనాడు. మన దేశంలో ఒక 5 ప్రాంతాల నుంచి ఆవు నెయ్యిని తయారు చేసేది, బల్క్గా తయారు చేసేది దొరికే ప్రాంతాలు ఒక 5 ప్రాంతాలు. 1 పంజాబ్, 2 విశాఖపట్నం, 3వది వచ్చేసి తమిళనాడులోని ఈరోడ్, 4వది వచ్చేసి కర్ణాటక. ఓకే. నెక్స్ట్ 5వ ప్రాంతం వచ్చేసి మన చిత్తూరు జిల్లా, చిత్తూరు డైరీ. చిత్తూరు డైరీ మూసేసిన తర్వాత కర్ణాటక డైరీ నుంచి, అది గవర్నమెంట్కి సంబంధించింది, కొంచెం క్వాలిటీ కొంచెం పర్ఫెక్ట్గా చూస్తారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అది. కాబట్టి అక్కడి నుంచి తెప్పించేవాళ్ళు. తర్వాత ఏమైందంటే మిగతా ప్రాంతాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో విశాఖపట్నం అండ్ తమిళనాడు కూడా మన తిరుపతికి దగ్గరే. కానీ తమిళనాడు ఈరోడ్లో దొరికే ఆ క్వాంటిటీ, ఈ వైజాగ్లో దొరికే క్వాంటిటీ అది మనకు సరిపోయే క్వాంటిటీ కాదు. అంటే అక్కడ ప్రొడక్షన్ అంత ఉండేది కాదు ఆవు నెయ్యికి. అందుకు ఇక్కడ ఏం చేశారంటే కర్ణాటక నుంచి తెప్పించేవాళ్ళు. ఈ కర్ణాటక నుంచి ఈ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ గతంలో తిరుమలలో కూడా దానికి సంబంధించిన నెయ్యికి సంబంధించిన వ్యవస్థ అంతా రూపకల్పన కూడా వాళ్ళే చేసి ఉంచారు. పంజాబ్ నుంచి తెప్పించవచ్చు కదా అంటారు. పంజాబ్ నుంచి తెప్పించాలంటే కనుక పంజాబ్ నుంచి ఒక ఆవు నెయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ట్యాంకు వెళ్ళాలంటే, తిరిగి ఖాళీగా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ. దగ్గర 1500-1600 కిలోమీటర్లు దగ్గరగా ఉన్నది కర్ణాటక ఒకటే. ఇక్కడ ఆవు నెయ్యిని మనం ఎవరినైనా దగ్గర నుంచైనా మనం తీసుకోవాలంటే ఆవు నెయ్యి ఆ ప్లాంట్ అనుకోండి, వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి టీటీడీ వాళ్ళు ఇచ్చినవి. అంటే ఆ సంస్థకి ఆవు పాలు ఎన్ని వస్తాయి, రోజుకు వెన్న ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఆ వెన్నను ఎంత టెంపరేచర్తో వాళ్ళు వేడి చేసి మరిగిస్తారు అని కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి దానికి. దాని ప్రకారము ఆవు నెయ్యిని పర్చేజ్ చేసేవాళ్ళు, గతంలో వాడేవాళ్ళు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆవు నెయ్యి ఇచ్చే సంస్థలన్నింటినీ పక్కన ఉంచేసి ఢిల్లీకి చెందిన ఒక సంస్థకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే మనకు ఇప్పుడు మనం చెప్పుకున్న దేశంలో 5 ప్రాంతాల్లోనే ఆవు నెయ్యి ప్రొడక్షన్ జరుగుతుంది, అత్యధికంగా జరుగుతుంది. ఇక్కడ అదే నేను చెప్పినాను కదా, తమిళనాడు ఈరోడు,
పంజాబ్, కర్ణాటక, విశాఖపట్నం, తమిళనాడులో ఈరోడ్, ఈ ప్రాంతాల్లో. ఇక్కడ ఏమైందంటే ఢిల్లీలో ఈ సంస్థకి ఏదైతే ఇచ్చారో ఈ సంస్థ వీళ్ళకి ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేనప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ఫారెన్ నుంచి. ఏది కొన్ని నెయ్యి, అది ఆవు నెయ్య, గేదె నెయ్య, లేదా ఇతరత్ర అనే విషయాలు వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఏమొస్తాయంటే వీళ్ళకి ఈ ఫ్యాట్ కంటెంట్ని ఏం చేస్తారంటే తక్కువ రేటుగా వస్తుందని చెప్పేసి దీన్ని బటర్ ఆయిల్ అంటారు. బటర్ ఆయిల్ అంటారు. ఈ ముద్దలుగా వస్తాయి, ఇంపోర్ట్ అవుతాయి. వీటిని మరిగిస్తారు. వీటిని మరిగించిన తర్వాత మామూలుగా ఆవు నెయ్యి మనకు పచ్చగా ఉంటుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఈ కరిగించిన తర్వాత ఇప్పుడు మనకు ఆవు నెయ్యి కావాలి అంటే కొన్ని కెమికల్స్ మిక్స్ చేస్తారు. కెమికల్స్ మిక్స్ చేసిన తర్వాత అది మనకు పచ్చగా కనపడుతుంది, ఆవు నెయ్యిలాగా తయారైపోతుంది. వీళ్ళు ఏదో దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు అది ఆవుదే, గేదెదే, ఇతరత్రాన ఏం తెలియదు. ఇక్కడ ఈ డౌట్నే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా వాడేవాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా చేశారు, నేను ఇది చాలా బాధపడ్డాను అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీంతో ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఈ పని చేసిందో హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ 5 ఏళ్ళు మనం తిన్న ప్రసాదం ఇదా, దీంట్లో ఇంత కల్తీ జరిగిందా, శ్రీ వెంకటేశ్వర ప్రసాదంలో ఇది జరిగిందా అని దాన్ని డైజెస్ట్ చేసుకోలేకున్నారు హిందువులు చాలా బాధపడుతున్నారు. మనం ఈ 5 ఏళ్లలో ఇంత పాపం చేశామా మనకు తెలిసే. దేవునికి ఇటువంటి లడ్డూ చేసి నైవేద్యం పెట్టామా, ఇటువంటి లడ్డూలను మనం తిన్నామా అని హిందువులంతా చాలా మనోవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు దీని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత గతంలో వైసీపీ ప్రభుత్వం ఎవరైతే పెద్దలైతే ఉన్నారో ఆయా కంపెనీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమిటి, వాటి క్వాలిటీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సమక్షంలోనే ఆయన ప్రకటించాడంటే ఆయనకు దగ్గర ఏదో సమాచారం క్లియర్గా ఉంది కాబట్టి ఆయన మాట్లాడి ఉంటారు. అంటే ఇంతటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏదో సాదాసీదాగా చేయడం అనేది కుదరదు. చేసిన వ్యక్తి కూడా చిన్న వ్యక్తి ఏం కాదు కదా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. అవునవును. కాబట్టి దీని క్లారిఫికేషన్ వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ధర్మారెడ్డి అనే ఆయన, అప్పట్లో చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకరెడ్డి గారు కూడా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ఎంతో ఉంది. లేకపోతే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ హిందువులంతా ఈ అటాచ్మెంట్ తొలగిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు అటు వైసీపీ అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అక్కడ పెద్ద మనుషులుగా ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు, లేదు కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే మా మీద బురద జల్లడానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే కూడా అప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా కొంత కౌంటర్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బురద జల్లడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన వేదిక రాజకీయ వేదిక కాదు, అది ప్రభుత్వ వేదిక. నిన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డిప్యూటీ సీఎం, ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వాళ్ళ మంత్రులు, ఒక ప్రభుత్వమే అక్కడ కూర్చొని ఉంది. ఆ వేదిక మీద ప్రకటించాడు, ఈ విధంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది రాజకీయం కాదు, రాజకీయ వేదిక కాదు, ఇది ఒక ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చున్న ప్రదేశంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాడు. ఎటువంటి దానికి వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే కనుక గతంలో ఏవైతే మీరు టెండర్లు కొట్టి చేసి ఎవరి దగ్గర అయితే నెయ్యి తీసుకున్నారో ఆ నెయ్యి యొక్క తాలూకా క్వాలిటీని, ఇప్పుడు గతంలో తెప్పించిన నెయ్యి కూడా ఇప్పుడు ఉండుండొచ్చు, ఎందుకంటే 3 నెలలే కదా అయింది ప్రభుత్వం మారి, ఆ నెయ్యి కూడా ఉండొచ్చు. దాన్ని ఇమ్మీడియట్గా టెస్ట్కి పంపించేసి వాళ్ళు అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీద ఉంది. ఇప్పుడు అది ఒక్కటే వాళ్ళకి పరిష్కారం. ఇప్పుడు ఈ ఎవరైతే హిందువులంతా రగిలిపోతున్నారు, హిందువులు రగిలిపోతున్నారు, ఇటువంటి పరిస్థితిని ఇటువంటి కూడా మనం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో వింటాము అని ఎవరు ఊహించల, ఏ హిందువు ఊహించల. ఈ ప్రసాదంలో ఈ కళేబరాలకు సంబంధించిన వాటి ద్వారా వచ్చిన నూనెను వాడారు అనే విషయాన్ని
ఈ హిందువులంతా జీర్ణించుకోలేకున్నారు. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే వీరికి దగ్గర సరైన సమాధానం వైసీపీకి సంబంధించిన పెద్దలు, అప్పటి చైర్మన్, అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రజల ముందు ఉంచి ప్రజలకు వివరించి ఇది కాదు అని వీళ్ళు చెప్పగలిగితే, అది ప్రజలు నమ్మగలిగితే ఈ చర్చకు తెరపడినట్లే. కానీ గత ప్రభుత్వం చేసిన వ్యవహార శైలి, దీనితో ప్రజలు మొన్న ఘోరంగా ఓడించారు వైసీపీ ప్రభుత్వాన్ని. ఇలాగే ఈ వాదన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో సుమారుగా హిందువులందరూ నమ్ముతున్నారు, ఆవేదన చెందుతున్నారు, కుమిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చర్చకు ముగింపు పలకాలంటే ఇమ్మీడియట్గా వైసీపీకి సంబంధించిన అప్పటి వ్యక్తులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ముగ్గురు అప్పుడు సంబంధించిన అన్లోడ్ చేసుకున్న కాపీసు, క్వాలిటీ, క్వాంటిటీకి సంబంధించిన టెక్నికల్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ప్రజలకు చూపించి వివరించి చెప్పగలిగితే ఈ డ్యామేజ్ వైసీపీ గత ప్రభుత్వానికి జరిగిన డ్యామేజీని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది. దీన్ని ఈ విధంగానే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఇప్పటికే హిందువులంతా కూడా వైసీపీ అంటే ఒక వ్యతిరేకమైన భావనలో వచ్చేశారు. కాబట్టి ముందు వీళ్ళు చేయాల్సిన పని దీని క్లారిఫికేషన్ క్లియర్గా కావాలి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, ఈ పేపర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ పనికిరావు. ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులందరినీ పిలిపించి ఏం జరిగిందనేది క్లారిఫికేషన్ క్లియర్గా ఇవ్వాలి. ఇస్తే కొంచెం డ్యామేజ్ని మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. సో మనం కూడా వేచి చూడాలి గత వైసీపీ ప్రభుత్వ పెద్దల నుంచి అంటే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి వివరణ వస్తుంది, అండ్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అండ్ మనందరూ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ విష్ణు.